Welcome to the session. Today we will discuss on coding and decoding chapter, right? This is a very important chapter, and you may get 1 or 2 questions from this chapter, and it will take less than 1 minute to mark the answer, right? So learn in proper way. So daily practice questions from this, and it will get. You can expect. You can. I will assure that you will answer this type of questions when you will get in the question examination, right? So you may expect this type of questions, right? So in certain language, Mohan, the word Mohan is written as KMFYL. Then how count will be called as? So you may get this type of questions in an exam, right? So to answer this type of questions, you need to learn the position of letter position, right? So I will teach you how to remember the positions of the letter. Okay. సో ఇది ఇక్కడ మనకు లెటర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో మనకు హౌ మెనీ లెటర్స్ వీ హ్యావ్. సో 26 letters, right? So we need to remember each letter position. సో మనకు ఏమేమి ఆల్ఫాబెట్ నంబర్స్ ఉన్నాయి, రైట్? ఏ, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, Q, V, W, X, Y, Z. ఓకే. సో మనం దీన్ని ఏం చేయాలంటే వాళ్ళ పొజిషన్ మనం తెలుసుకోవాలి, రైట్? Yes, yes. సో మనం పొజిషన్ ఎలా చేసుకుంటాము? ఇక్కడ మనం ఏ ఉంది, సరే, ఇది ఇది ఇంపార్టెంట్, రైట్? సో దీన్ని మనం ఏమంటాము? మల్టిపుల్ ఆఫ్ 5 అన్నమాట. ఓకే, ఏజోటి, రైట్? ఏజోటి, ఓకేనా? ఏమని చదువుతాం? ఏజోటి. ఇది మల్టిపుల్ ఆఫ్ 5. ఓకే, ఇది 5, ఓకే, 10, 15, 20, 25. సో దీన్ని మనం ఎలా చదువుకోవాలి? ఏజోటి. ఏమని? ఏజోటి. ఏజోటి. ఓకే, ఏజోటి. ఏజోటి. సో 5, 10, 15, 20, 25. సో మనం ఇది ఫస్ట్ 5 లెటర్స్ గుర్తు ఉండిపోయినాయి కదా. ఓకే, సో ఎఫ్ అంటే ఏమో ఎఫ్ ఫిక్స్. ఎఫ్ ఫర్ ఫిక్స్ కదా. సో ఫిక్స్ 6. సో 6, ఎఫ్ ఫర్ 6, ఫిక్స్. సో జీని మనం ఎలా రాస్తున్నాము? జీ ఇట్లా 7 అని రాస్తున్నాము కదా. సో జీ 7. హెచ్ని ఎలా రాస్తున్నాము? హెచ్. సో దీన్ని ఇట్లా పెట్టామనుకో ఏమైతుంది? 8. సో దీని పొజిషన్ లెటర్ నెంబర్ ఎంత? 8. ఐని ఎలా రాస్తాము కర్సివ్ రైటింగ్ లో? సో ఐ ఫర్ ఐ. క్యాపిటల్ లో రాసేటప్పుడు ఎలా రాస్తాం కర్సివ్ రైటింగ్ లో? ఇలా రాస్తాం కదా ఐని. సో ఇది 9, రైట్? సో 9. జో అంటే 10, జే ఫర్ 10, రైట్? కే అంటే మనం మ్యాచ్ ఉంటది. ఓకే, సో ఇది మనకు ఒక మ్యాచ్ ఉన్నదా. సో ఐపీఎల్ మ్యాచెస్ లో మనకు కింగ్స్ పంజాబ్ 11 అని ఉంది, అవునా? కింగ్స్ 11 పంజాబ్. సో 11 దీని పొజిషన్ ఏంటిది? 11. కే ఫర్ కింగ్స్ 11, కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్ అంటే కే ఫర్ 11. ఎల్ ఫర్ అంటే ఏంది? ఎల్ ఫర్ లంచ్. లంచ్, ఓకే. లంచ్ మనం ఎప్పుడు చేస్తాం? లంచ్ జనరల్ గా 12. సో లంచ్ ఫర్ 12. దీని నెంబర్ పొజిషన్ ఎంత? 12. లంచ్ ఫర్ 12. సో ఎం అంటే ఏముంది? మేరా. ఓకే, మనం మేరా. సో హిందీలో మనం తేరా అని ఏమంటాం? 13 ఏమంటాము? తేరా అని అంటాం కదా. ఎం ఫర్ మేరా. ఓకే, మేరా తేరా. మేరా తేరా. తేరా అంటే 13. తేరా అంటే 13. సో ఎన్ ఉంది.
ఎన్ ఎలా రాసాము? ఇలా ఉంది గదా! మనం ఇంగ్లీష్‌లో ఎట్లా రాస్తాము 4ని? సో, ఇలా రాస్తాం కదా! సో, ఇట్లా ఎన్ 4. 4 అంటే 14. ఓకే. 4 అంటే 14. ఇలా వస్తుంది గదా! ఇంగ్లీష్‌లో ఎట్లా రాస్తాం మనం? రోమన్ లెటర్‌లో 4ని ఇలా రాస్తాం గదా! సో, ఇది మనకు ఎలా ఉంది? 4 లాగానే ఉంది గదా! ఇట్లా గీత పెడితే. సో, 4 ఉంది కాబట్టి 14. 4 ఉంది కాబట్టి 14. 14. సో, మనకు ఎన్ ఫర్ నవంబర్ గదా! Yes. ఇంకో విధంగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎన్ అంటే 14 గదా! సో, మనం నవంబర్ మంత్‌లో ఫేమస్ డేట్ ఏంది? నవంబర్ 14. నవంబర్ 14 ఏం చేస్తాం? Children's Day. చిల్డ్రన్స్ డే. అవునా? సో, చిల్డ్రన్ డే ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 14. నవంబర్ 14 ఆర్ మనం ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు రోమన్‌లో. ఓకే. ఓ ఫర్ 15. ఏజోటీలో ఓ 15. అవునా? సో, పి అంటే మనము పి ఫర్ ప్రిన్స్ అన్నమాట. ఓకే. ప్రిన్స్. ప్రిన్స్. అంటే ప్రిన్స్ వీడికి ఎంత ఏజ్ ఉందంటే 16. ఓకే. ప్రిన్స్‌కి ఏజ్ ఎంత ఉంది? 16. ఓకే. క్యూ ఫర్ క్వీన్. క్యూ ఫర్ క్వీన్. ఈమెకి ఏజ్ ఎంత ఉంది? 17 ఉంది. ప్రిన్స్ 16 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రిన్స్‌కి 17 ఇయర్స్ ఏజ్ ఉన్న క్వీన్‌తో రోకా అయింది. రోకా. ఇంగ్లీష్‌లో రోకాని ఏమంటారు? హిందీలో రోకా. రోకా అంటే ఒక ఎంగేజ్‌మెంట్ అన్నమాట. రోకా అంటే ఎంగేజ్‌మెంట్. ఆర్ ఫర్ రోకా. 18 ఇయర్స్ ఏజ్‌లో రోకా అయింది. ఎస్ ఫర్ షాదీ. హిందీలో ఎస్‌ని ఏమంటారు? షాదీ. షాదీ అంటే మ్యారేజ్. ఓకే. షాదీ అంటే మ్యారేజ్. మ్యారేజ్ ఎప్పుడైందంట? 19 ఇయర్స్ ఏజ్‌లో అయింది. 19 ఇయర్స్ ఏజ్‌లో ఏమైంది? షాదీ. ఏమైంది? షాదీ. సో, 19 ఇయర్స్ ఏజ్‌లో షాదీ అయింది. 16 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రిన్స్‌ని అంటే 16 దీని పొజిషన్ 16. 17 ఇయర్స్ ఏజ్ ఉన్న క్వీన్‌తో రోకా 18 ఇయర్స్‌లో అయింది. 19 ఇయర్స్‌లో షాదీ అయింది. షాదీ అంటే 19. ఓకే. టీ అంటే మనం జనరల్‌గా ఐపీఎల్‌లో టీ20 మ్యాచెస్ జరుగుతాం గదా! టీ20. సో, ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఎజోటి. ఏజోటి. 5, 10, 15, 20, 25 రైట్? సో, మనకు 20 తర్వాత ఎస్‌టి తర్వాత యూవి. యూవి. ఇక్కడ మనకు విలో ఎన్నొచ్చినాయి ఇక్కడ? 2 వచ్చినాయి గదా! వి. ఎన్ని గీతలున్నాయి? ఎన్ని లైన్స్ ఉన్నాయి? 2. సో, 22 రైట్? సో, దీనికి ఎలా ఉంది ఇది? డబ్ల్యూ. డబ్ల్యూ మనకు రివర్స్‌లో ఎట్లా ఉంది? 3 లాగుంది గదా! ఇలా. సో, 23. 23. 23. 23. సో, మనం ఎక్స్ ఎలా ఉంది? ఎక్స్ ఎన్నున్నాయి? ఎన్ని లైన్స్ ఉన్నాయి ఎక్స్‌లో? 1, 2, 3, 4. సో, 4 కాబట్టి 24. 4 కాబట్టి 24. సో, లాస్ట్ నంబరు 26. ఓకే. సో, నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. రైట్? సో, I will take Give the question. Class. Class. Yeah. You get should know. ఓకే. సో, మనకు ఏ, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. మనం ఈజీగా ఈ రిమెంబర్ గుర్తు చేసుకుంటాం. అవునా? ఏజోటి. ఫస్ట్ ఏజోటి 5 మల్టిపుల్ అన్నమాట. 5 వన్స్ ఆర్ 5. ఏ, జో, జేఓ జో, టీ ఏజోటి, ఏజోతి. జ్యోతిలా కనబడుతుంది గదా! జ్యోతి. ఓకే. ఏజోటి. ఓకే. ఏ జోటి. ఏజోటి. సో, 5, 10, 15 తర్వాత టీ ఫర్ 20. టీ20. సో, వై ఫర్ 25. వై ఫర్ 25. ఏజోటి. సో, మనకు ఎఫ్ అంటే ఏంది? ఎఫ్ ఫర్ ఫిక్స్. ఎలా పలుకుతాము? ఫిక్స్ 6. ఎఫ్ ఫర్ ఫిక్స్ 6. సో, దీని పొజిషన్ 6. జీని ఎలా రాస్తాము? జీ ఇలా రాస్తాం గదా! జీ ఇలా రాసి ఇలా రాస్తాం గదా! సో, ఇలా ఎలా ఉంది? 7 లాగుందా? సో, 7. జీ 7. హెచ్‌ని ఎలా రాస్తాము? క్లోజ్ చేసేస్తే 8 లాగుంది. సో, ఐ ఉంది. ఐని ఎలా రాస్తాం? కర్సివ్‌లో ఇలా రాస్తాం. అంటే 9 టైప్‌లో రాస్తాం. అవునా? ఐ ఇలా ఉంది. దీన్ని మనం ఇలా రాస్తాం కర్సివ్‌లో. ఓకే. సో, ఇది 9 టైప్‌లో ఉంది. 9 అంటే ఐ. ఐ ఫర్ 9. జే ఫర్ జో 5, 10. కే ఫర్ కింగ్స్ 11 పంజాబ్. ఎల్ ఫర్ లంచ్ మనం 12:00 చేస్తాం. సో, ఎం ఫర్ మేరా తేరా. ఎన్ ఫర్ 14 నవంబర్ 14 రైట్? పి ఫర్ ప్రిన్స్ 16 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రిన్స్ 17 ఇయర్స్ ఏజ్ ఉన్న క్వీన్‌తో రోకా 18 ఇయర్స్‌లో అయింది. సో, 19 ఇయర్స్‌లో షాదీ అయింది.
ఓకే, టీ ఫర్ T20. యు అంటే ఏమో 21, రైట్. వి అంటే 22. ఎలా ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి కదా. సో 1 2 లైన్స్ 22. దీన్ని W3 లాగా రాయొచ్చా. సో 23. ఎక్స్ అంటే 24, వై జెడ్. సో ఈ నంబర్స్ మనము ఈజీగా గుర్తుపెట్టుకొని చేయాలి, రైట్. సో ఇంకొక మోడల్ ఏంటంటే మనకి ఇందులో, అది మాత్రం ఓకే. చెప్పదు రెడీ. సో మనకి ఇప్పుడు ఏబిసిలో ఏంటి, ఫస్ట్ ఏ బి సి డి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం. 1 మినిట్ సరిపో. సో ఎఫ్ ఫర్ 6, ఫిక్స్, రైట్. ఫిక్స్ 6. 7, జీ ఫర్ 7. ఓకే, హెచ్ అంటే 8. ఓకే, ఐ అంటే జే, మనం ఇట్లా రాస్తాం కదా ఇలా. సో 9. ఏ జో 10. జో 10. ఓకే, కింగ్స్ 11. 11. సో లంచ్ 12 o'clock. మేరా తేరా. మేరా ఓకే, నవంబర్ 14 అంటే ఇట్లా 14 లా ఉంది కదా, 14. yes. ఓకే, ఏ జే 15. సో P and ప్రిన్స్ 16. 16 ఇయర్స్ ఉన్న ప్రిన్స్. 17 ఇయర్స్ 17. ఏజ్ తో రోకా అయింది 18 18. ఇయర్స్ లో. 19 ఇయర్స్ And Shadi. షాది. ఏజో టీ 20 20 to 20. 21. 21. సో 2 లైన్స్ 20. 23 4 24 25 ఏజో టీ. సో 26. సో ఈ నెంబర్స్. సో మనకి ఇది ఏంటంటే ఆపోజిట్ అన్నమాట. సో ఏ కి జెడ్ ఎలా ఆపోజిట్ ఉంది, అవునా. సో 1 ప్లస్ 26 కలిపితే ఏమొస్తుంది, 27 అనేది వస్తుంది. ఎక్కడైనా చూసుకో. 2 ప్లస్ 25 27, అవునా. ఓకే, సో మనకు 3 ప్లస్ 24 ఇది దీనికి ఆపోజిట్. ఏ కేమో జెడ్ కి ఆపోజిట్, బి కి ఆపోజిట్ వై, సి కి ఆపోజిట్ ఎక్స్, డి కి ఆపోజిట్ డబ్ల్యూ, ఈ కి ఆపోజిట్ వి. సో మనం ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది దేనికి ఆపోజిట్ అనేది చెప్పేసి, రైటా. సో మనం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూస్తాం. ఏ అంటే ఏంది, ఏ టు జెడ్ అని రాస్తాం కదా. ఏ టు జెడ్ అంటే ఏ అనేది జెడ్ కి ఆపోజిట్, రైట్. ఏ టు జెడ్. ఓకే, సో బిదేంటిది, బివై అంటే బిఓవై బాయ్. ఓకేనా. సో బి ఫర్ బాయ్ కదా. బి అనేది జెడ్ కి వై కి ఆపోజిట్, రైట్. సి ఉంది, సి అని మనం ఏమంటాం, క్రాక్స్. సిఆర్ఏఎక్స్, క్రాక్స్. సి ఏమో ఎక్స్ కి ఆపోజిట్, క్రాక్స్. ఓకే, ఫస్ట్ నెంబర్ నుంచి క్రాక్స్. లాస్ట్ డి నెంబర్ చూసుకోవాలి. ఫర్ డ్యూ. డ్యూ అంటే ఏంది, మంచి బాగా కురుస్తుంది మనకు. సో డ్యూ. లాస్ట్ నెంబర్స్. డి ఫర్ డ్యూ. ఇది డి ఏమో డబ్ల్యూ కి ఆపోజిట్, డబ్ల్యూ ఏమో డి కి ఆపోజిట్, రైట్. ఓకే. సో ఈ ఫర్ ఈవి, ఎలక్ట్రిక్ వెహికల్ అంటాం కదా మనం. ఈవి ఎలక్ట్రిక్ వెహికల్, ఈవి. సో ఈ ఏమో వి కి ఆపోజిట్, వి ఏమో ఈ కి ఆపోజిట్. దీస్ ఆర్ 2 ఆపోజిట్ లెటర్స్, రైట్. ఎఫ్ ఫర్ యు. సో ఫర్ FOR ఫర్ యు, నీ కోసం, ఫర్ యు. సో ఫర్ యు, దిస్ ఈజ్ ఫర్ యు అంటాం కదా. సో ఫర్ యు, దిస్ ఈజ్ ఫర్ యు. ఫర్ ఎఫ్ ఏమో యు కి ఆపోజిట్, యు ఏమో ఎఫ్ కి ఆపోజిట్. ఓకేనా. సో రైట్. సి జీ ఫర్ గోట్, GOAT గోట్, అవునా. GOAT గోట్. జి ఏమో టీ కి ఆపోజిట్, టీ ఏమో జీ కి ఆపోజిట్. దీస్ ఆర్ 2 ఆపోజిట్ లెటర్స్. GT ఆర్ ఆపోజిట్ లెటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంది, హెచ్ ఓకే. హెచ్ ఫర్ హానీ, ఎస్ ఫర్ సింగ్. హానీ సింగ్, హర్భజన్ సింగ్ అంటాం కదా. హర్భజన్ సింగ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, హానీ సింగ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హర్భజన్ సింగ్. ఓకే, హర్భజన్ సింగ్ ఈజ్ అ ఫేమస్ క్రికెటర్. ఓకేనా. హర్భజన్ సింగ్, హర్భజన్ సింగ్. ఓకే, హర్భజన్ సింగ్. హెచ్ అండ్ ఎస్ ఆర్ ఆపోజిట్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ IR means what? IR. So IR, how to remember IR? National. National. Rest. IR అంటే ఏంది, ఇండియన్ రైల్వేస్. ఓకే, ఇండియన్ రైల్వేస్ ఉన్నా మనకుందా. ఇండియన్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్.
Indian Railways. IR. These are two opposite letters. Okay. So JK, JQ. మనము ప్యాకాట్ ఆడేటప్పుడు జే అనేది వస్తుంది, క్యూ అనేసి వస్తుంది, అవునా? జే ఫర్ జాక్, జే ఫర్ జాక్, ఓకే. క్యూ ఫర్ క్వీన్, ఓకే. క్వీన్, క్వీన్, జాక్ అండ్ క్వీన్, జాక్ అండ్ క్వీన్. దీస్ ఆర్ ఆపోజిట్ లెటర్. సో కేఎల్, కేపి. సో కేపి సేమ్. పంజాబ్, కింగ్స్ పంజాబ్, కింగ్స్ పంజాబ్, కింగ్స్ 11 పంజాబ్, ఓకే. కింగ్స్ 11 పంజాబ్, ఓకే. ఎల్ఓ, ఎల్ఓ అంటే మనం లాగ్ అవుట్ అవుతాం కదా, ఏదైనా మనం చేసేటప్పుడు లాగ్ అవుట్, లాగ్ అవుట్. ఏదైనా మనం లాగ్ అవుట్ అవుతాం కదా, లాగిన్ అయిన తర్వాత లాగ్ అవుట్ చేస్తామా లేదా షట్ డౌన్ సిస్టమ్ ని, లాగ్ అవుట్, లాగ్ అవుట్. సో ఎంఎన్ అంటే ఏంది? మ్యాన్, ఎంఏఎన్ మ్యాన్, ఎంఏఎన్ మ్యాన్. సో ఎం అండ్ ఎన్ ఆర్ ఆపోజిట్ లెటర్స్. సో ఈ ఆపోజిట్ లెటర్స్ పొజిషన్ కనుక్కోవాలి. లెటర్ యొక్క పొజిషన్ తెలిస్తే మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చాలా ఈజీ, సింపుల్ కాన్సెప్ట్, ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం, ఓకే. ఇన్ సర్టెన్ లాంగ్వేజ్ మోహన్ ఈస్ రిటర్న్ యాజ్ KMFYL, దెన్ హౌ కౌంట్ విల్ బి కాల్డ్ యాజ్, రైట్? సో మోహన్ అనే ఇచ్చే లెటర్, మోహన్, MOHAN ఇలా రాసుకో, ఓకే. దీన్ని ఎలా రాశారంట? సో KMFYL, KMFYL. ఎం అంటే ఏంది? మేరా తేరా. ఓ ఫర్ ఏజో, ఏజో 15. సో హెచ్ ఫర్ 8, ఏ ఫర్ ఎన్, ఎన్ ఫర్ నవంబర్ 14, ఓకేనా? సో నెక్స్ట్ కే ఫర్ కింగ్స్ 11, కింగ్స్ 11. ఎం ఫర్ మేరా తేరా, ఎఫ్ ఫర్ ఫిఫ్త్ 6, వై ఫర్ ఎజోటీ 25, ఎల్ ఫర్ లంచ్ 12, రైట్? సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఇంక్రీజ్ అయింది? +2, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ +2, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత +2, A2Y +2, అవునా? ఏ అంటే ఎంత? 1. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తుంది? +2. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? -2, అవునా? ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? -2. ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది? A2Y, A2, ఓకే. సో సారీ, ఇక్కడ 15, 8 నుంచి 6. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇక్కడ +2 అవుతుంది, ఇక్కడ -2 అవుతుంది. సో ఏమవుతుంది? 15 నుంచి 13 కదా. ఓకే ఓకే సో -2, -2. ఇక్కడ ఏమవుతుంది? +2. మళ్ళీ ఇక్కడ A2 25, 25 అంటే -2, -2 ఏమవుతుంది? -2. మళ్ళీ 14 నుంచి ఇక్కడ 12 వచ్చినప్పుడు మళ్ళీ -2, రైట్? -2. సో 14 ఉంది, ఇక్కడ లంచ్ ఫర్ 12, రైట్? ఇక్కడ నుంచి వచ్చేసరికి -2, ఇక్కడ మళ్ళీ -2. ఏ నుంచి ఏ నుంచి 25, ఏ నుంచి 25, రైట్? సో మనం ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా రాసుకోవాలి. ఇప్పుడు కౌంట్ అని రాసాం, కౌంట్, రైట్? COUNT, కౌంట్. ఇప్పుడు సి ఉంది, సి అంటే ఎంత? ABCD. సి అంటే 3, +2 చేస్తే ఏమొస్తుంది? 5. 5 అంటే ఏంది? ఎజోటి, ఈ ఎక్కడైనా స్టార్ట్ అవుతుందా? సో ఈ ఈస్ నాట్ స్టార్టింగ్ ఎనీవేర్. సో ఈ ఈస్ స్టార్టింగ్ ఎనీవేర్ విత్ లెటర్ ఈతో స్టార్ట్ అవుతుందా? వేర్ ఇస్ ఇట్ ఈస్ స్టార్టింగ్? సారీ, హియర్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ -1, ఓకే. సో ఇది ఇలా ఇంపార్టెంట్, ఒకసారి మనం చూసుకోవడం ఇంపార్టెంట్. 13 నుంచి 11 కదా, ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. సో -2, హియర్ ఆల్సో -2, హియర్ ఆల్సో 8 నుంచి -2, తక్కువ అయిపోతుంది కదా. సో -2, ఆల్ -2. సో ఇక్కడ 3 ఉంది, 3 నుంచి -2 తీసేస్తే ఎంత? 2. 2 అంటే 2 తీసేస్తే 1, 1 అంటే ఏంది? ఏ. సో ఇక్కడ నుంచి -2 అంటే ఏమొస్తుంది? 1, 1 అంటే ఏంది? ఏ. సో ఇక్కడ ఎం ఉంది, ఓకే. ఎం నుంచి -2 తీసేస్తే ఏమొస్తుంది? సో 11, 11 అంటే ఏంది? కింగ్స్ 11 పంజాబ్, కే, ఓకే. ఇక్కడ ఏముంది? 6, ఎంత ఉంది? 6. 6 నుంచి 2 తీసేస్తే ఏమొస్తుంది? సో సెట్, నాట్ లైక్ దట్, ఓకే. 1 minute.
సో మనకి ఇది ఇచ్చాడు. సో మనం కౌంట్‌ని ఎలా రాయాలి ఇప్పుడు? సో కౌంట్‌ని ఎలా రాయాలి? సి ఫర్ 3 కదా! సి 3 -2 చేస్తే 1 వస్తది. 1 అంటే ఏంది? ఏ. ఓకే. ఓ అంటే ఏంది? ఏజోటి. ఓ 15. 15 నుంచి 2 తీసేస్తే 13. 13 అంటే ఏంది? మేరా తేరా. మేరా తేరా అంటే ఎం. ఓకే. యు ఉంది. యు అంటే ఎంత? యువి. వి అంటే 22 అంటే 21. 21. యు యువి. సో 21. 21 నుంచి 2 తీసేస్తే ఎంత? 19. 19 అంటే ఏమొస్తది? సో 19 ఇయర్స్‌లో షాదీ చేసుకున్నారు. అవునా? సో ఎన్ అంటే ఏంది? 14. 14 నుంచి 2 తీసేస్తే ఎంత? 2. అన్ని 2 అవుతుంది. అవునా? ఇక్కడ చూసుకో అన్ని 2 అవుతుంది. సో తీసేస్తే ఎంత? 12. 12 అంటే లంచ్. లంచ్ ఎట్ ఓ క్లాక్? 2:00 రైట్? ఇది టీ అంటే 20. 20 నుంచి 2 తీసేస్తే ఎంత? 18. 18 ఇయర్స్‌లో ఏమైతది? రోకా అవుతది. ఏమవుతది? రోకా. ఏఎంఎస్ఎల్ఆర్. ఏఎంఎస్ఎల్ఆర్. సో ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకో క్వెషన్ చూద్దామా? రైట్. So next question. So in certain code language, fashion is coded as FOISHSAN, right? So fashion is coded as this one. How problem is coded? How problem is coded? So first fashion అని రాసుకుందాం. FASHION. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యాషన్ లో ఉన్న లెటర్లే ఇందులో ఉన్నాయి. అవునా? FOIHSAN అని ఉంది. సో ఇందులో ఉన్న లెటర్సే ఉన్నాయి. అవునా? సో దీన్ని ఎలా రాశారు? FOIH ఒక్క నిమిషం. FOIHSAN, రైట్? సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ లెటర్ సేమ్ ఉంది. అవునా? సేమ్ పొజిషన్. తర్వాత హెచ్ సేమ్. అవునా? ఐ అనేది కూడా సేమ్. రైట్? సో కానీ మనకు ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఈ ఈ ఐ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. రైట్? సో ఓ అనేదేమో ఇక్కడ పెట్టాడు. ఏ అనేదేమో లాస్ట్ లో పెట్టాడు. ఎస్ ఏమో ఇట్లా పెట్టాడు. అవునా? సో దీన్ని మనం పొజిషన్ పెట్టుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, రైట్? సో ఆడ్ నెంబర్స్ అన్ని కూడా 1, 4. ఇప్పుడు ఐ ఎక్కడొచ్చింది? ఐ ఇక్కడ 5, ఓ 6, తర్వాత మళ్ళీ ఎస్ 3, 2, ఎఫ్ 1, 7. సో ఈ పొజిషన్ అనేది మనం పెట్టాలి. రైట్? సో ప్రాబ్లమ్‌ని ఎలా రాయాలి? PROBLEM, రైట్? సో దీన్ని 1, 2, 3, 4, 5, 6, 7 అనుకుంటే సో 1కి 1 ఉంది. అంటే P. ఓకే. 6 అంటే ఏంది? E. తర్వాత 5 అంటే ఏంది? L. 3 అంటే ఏంది? O. 3 అంటే H. H అంటే 4. సో 4 అంటే B సేమ్. రైట్? 3 అంటే O. 2 అంటే R. సో 7 అంటే M. సో ఆన్సర్ ఏంటిది? PELBORM. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్? నెక్స్ట్ క్వెషన్ చేసి మనం ఇది సెషన్ ని ముగిద్దాం. ఓకే? నెక్స్ట్ క్వెషన్ సారీ. Next question. In a certain code language, apricot, APRICOT, apricot is written as this, like this. Then how will orange be written in the same code language, right? So ఏం రాశారంట? apricot ని రాశారు. APRICOT. సో దీన్ని మనం ఎలా రాశారు వాళ్ళు? GLXRIKZ, రైట్? సో ఏ అంటే 1, P అంటే ప్యారెట్ 16, R ఫర్ ప్రిన్స్. సో R అంటే రోకా 18 ఇయర్స్, I 9, C 3, O 15, రైట్? T 20. సో G అంటే 7, L లంచ్ 12, X అంటే 24, R అంటే రోకా 18 ఇయర్స్ లో రోకా 9. సో K మీన్స్ వాట్? కింగ్స్ 11. Z అంటే
26. సో మనం ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది, దీంట్లోంచి దీని పోతుంటే మనకు +6 అవునా, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తుంటే ఏమవుతుంది, -4 అవునా. సో 18 నుంచి 24 అంటే ఏంది, +6. సో 9 నుంచి అంటే +9 అవునా, +9. ఇక్కడ +6, ఇక్కడ +4, -4 రైట్, -4, -4, -4. సో ఇక్కడ టీ నుంచి జెడ్ వచ్చేసరికి +6 ఇలా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కోడ్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ ద కోడ్ లాంగ్వేజ్. సేమ్ వే మనం ఏం రాయాలి ఇప్పుడు, ఆరెంజ్, ORANGE రైట్. సో ఓ అంటే ఎంత, 15 రైట్. ఓ ఎజోటి, ఎజోటి. సో ఇక్కడ ఈ 5, 10, 15, 20, 25 మల్టిపుల్ ఆఫ్ 5 రైట్. సో ఎజోటి అంటే 15. ఓకే. సో 15 ఆర్ అంటే 18 ఇయర్స్ లో రోకా అవుతుంది రైట్. సో ఇక్కడ మన +6 అవుతుంది. 18 కి +6 కలిపితే ఏమొస్తుంది, 21 అంటే ఏంది, వి యు వస్తుంది. కానీ మనకు ఆప్షన్ లో ఎక్కడైనా యు ఉందా, ఆప్షన్ లో ఎక్కడ యు రాలేదు. సో దిస్ వే ఆఫ్ డూయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ రైట్. సో ఇంకో విధంగా ఏమన్నా ట్రై చేద్దాం, ఇంకో విధంగా ఇంకేమైనా అవుతుందేమో అని ఇంకో విధంగా ట్రై చేద్దాం రైట్. సో ఇక్కడ మనకు ఎప్రికాట్ అని ఉంది. సో ఇక్కడ టీ ఉంది. సో టీకి జీ వస్తుంది రివర్స్ లో రాసుకుంటే. టీ అండ్ జీ ఆర్ ఆపోజిట్ అవునా, టీ అండ్ జీ ఆర్ ఆపోజిట్ రైట్. టీ గోట్, ఎల్ లాగ్ అవుట్, తర్వాత ఎక్స్ క్రాక్స్, ఇండియన్ రైల్వేస్, కే పంజాబ్ కింగ్స్, A to Z. సో దీస్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ రైట్, ఆపోజిట్ లెటర్స్. సో మనం దీన్ని ఎలా రాసుకోవాలి, వచ్చిన ఆప్రికాట్ ని రివర్స్ లో రాసుకుందాం. TOCIRPA, ఆప్రికాట్, COT ఆప్రికాట్. సో టీ కి ఆపోజిట్ ఏంది, ఆపోటి గోట్ రైట్. ఓ కి ఆపోజిట్ వాట్, ఓ లాగౌట్ రైట్. సో సి కి క్రాక్స్, ఐ కి ఇండియన్ రైల్వే, ఆర్ కి ఇండియన్ రైల్వేస్ ఐ. సో పి కి వాట్, పి, వాట్ ఈస్ ద పి కి ఆపోజిట్, సో క్యూ, ఎట్లా క్యూ, ప్రిన్స్ క్యూ. సో జాక్స్ క్వీన్. సో పి ఏంటిది, సో కింగ్స్ 11 పంజాబ్, కే. సో A to Z. సో దీస్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్ రైట్. ఈ వర్డే మనకి ఇచ్చాడు వాడు, సారీ. సో ఈ వర్డే మనకు ఇచ్చాడు అవునా. సో ఈ వర్డే మనకు ఇచ్చాడు. ఓకే. సో మన ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ఆరెంజ్ అడిగాడు అవునా. ఆరెంజ్ ని కూడా రివర్స్ లో రాసుకుందాం. రివర్స్ లో రాసుకుంటే మనం ఇలా ఆన్సర్ రాసుకుందాం. ఈ కి ఆపోజిట్ ఏంది, ఈ కి ఆపోజిట్ ఈవి. సో GOTE గోట్. సో ఎన్ ఫర్ వాట్, ఎన్ ఓకే. మేరా తేరా, MN. సో MN అంటే ఏంది, M రైట్. సో నెక్స్ట్ ఏంటిది, ఏ అంటే A to Z, ఇండియన్ రైల్వేస్ ఐ. సో లాగ్ అవుట్ L. సో మన ఆన్సర్ ఏం రావాలి, VTMZIL. ఓకే జరుగు, VTMZIL. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రైట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం రివర్స్ లో రాసుకొని రావాలి ఇక్కడ నుంచి. ఓకే. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. సో ఇలా మనము ప్రాక్టీస్ చేయాలి. సో నేను గ్రూప్ లో నేను కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను, అవి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.